నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచి ప్రసిద్ధి చెందిన మహాపుణ్యక్షేత్రం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై అమ్మా అని పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం, మన అందరి ఎలవేల్పు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు తేదీలను ఎలక్షన్ కోడ్ వల్ల మార్చారు. శ్రీ శ్రీ మోదకొండమ్మవారి ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి సంవత్సరం అని చెప్పేసి చాలా కుతూహలంగా ముందుగానే ప్రథమంగా అసలు మన ఎలక్షన్ రాకుండా ఉంటే 12, 13 ఈ పాటికి జాతర అయిపోనేమో. అటువంటి వ్యవహారంలో ఒకటో విఘ్నం అయింది, ద్వితీయ విఘ్నంగా మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. అని జాతి దోషం పోవడం కోసమే రెండోది విఘ్నం కూడా ఏర్పడిందేమో. తృతీయం ఉండదు. ఏదైనప్పటికీ కూడా వివాహ ప్రకరణలో కూడా ఒకటో పెళ్లి చేసుకుంటూ రెండో పెళ్లికి ఏటిగట్టుగా చేసి దాన్ని వధించి మూడో వివాహం చేసి పూర్వీకులు ఆ దోషం పోవడం కోసం అమ్మవారే అని జాత రెండోది ఆవిడ ఆటంకం ఏర్పాటు చేసిందేమో. మన చేతుల్లో అయితే ఏమీ లేదు. చాలా కుతూహలంగా ఏదేమైనా సరే అసలు ఉదయం కూడా అనుకున్నది ఏమిటంటే ఏదో చిన్న చిన్న ఆహారకంతో అయినా సరే మొత్తం జతకం పట్టి పెట్టేసి అయితే వివాహం ఈ కార్యక్రమం ఎదురుకి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఉత్సాహంగానే ఉదయం అనుకున్నటువంటి పరిస్థితి. కానీ దేనికి రోజు రోజుకి కూడా ఒక్కొక్క మరా తీసిపోతున్నట్టుగా ఈ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మనం దీన్ని ప్రత్యామ్నాయంగా ఇంకొక దినానికి వెళ్ళిపోవడమే మంచిదని చెప్పేసి మనం ఏర్పడుతుంది. 6వ తారీఖు ప్రథమ వెళ్ళడానికేమో అమావాస్య ఎదురైపోతుంది. ఆ కారణం చేత 9, 10, 11 జూన్ మాసంలో అయితే అమ్మవారి ఉత్సవం చేసుకోవడానికి బాగుంటుంది. తదుపరి వారానికి వెళ్ళడానికేమో మాడుగుల్లో అమ్మవారి పండుగ ఏర్పాటు చేసుకుని ఉన్నారట. మళ్ళీ వాళ్ళ పంది వ్యవహారకరంగా ఉంటుంది. అంచేత మనకి కూడా వర్ష ప్రభావం ఎక్కువైపోతూ ఉంటుంది ఎవరికి గడిచే కొద్దీ. అంచేత దీన్ని జూన్ నెల 9, 10, 11 తారీఖుల్లో మనం నిర్వర్తించుకున్నట్లయితే మనకి ఏ విఘ్నాలు లేకుండా మీకు వాళ్ళు ఇచ్చినటువంటి వ్యవహారానికి సమయానికి అన్ని విధాలా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి తెలియపరచడం జరుగుతుంది. దాన్ని ఆవిడ అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి వర్తకులకు, అదేవిధంగా ప్రధాన అర్చకుల వారికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మన శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవం జరుపుకోవడానికి కోసం మనం గతంలో ఇలాగే సమావేశం అవ్వాము. అదేవిధంగా 19, 20, 21 జరుపుకోవాలని నిర్ణయించుకోవటం జరిగింది. కానీ ఏదైతే స్టేట్ వైడ్గా ఏదైతే ఎన్నికల కోడ్ ఏదైతే ఇంకా అమల్లో ఉంది మీ అందరికీ తెలుసు. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండడం వల్ల అండ్ మోర్ ఓవర్ స్టేట్ వైడ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అనేది యాక్టివ్గా ఉంది కాబట్టి సో కలెక్టర్ గారు అదేవిధంగా పిఓ గారితో కూడా మార్నింగ్ మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా మార్నింగ్ సమావేశమయ్యి సో ఏదైతే ప్రధాన అర్చకులు వారు చెప్పినట్టుగానే జూన్ 9, 10, 11వ తారీఖున సో ఈ గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవాన్ని జరుపుకోవటానికి పెద్దలు నిర్ణయించారు. కాబట్టి ఆ తేదీని యాజ్ ఎ చైర్మన్గా నేను ప్రకటిస్తూ ఉన్నాను. అండ్ అదేవిధంగా సో ఏదైతే ఈ జాతర జరుపుకోవటం కోసం సో దాదాపుగా నెల 15 రోజుల నుంచి కూడా ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా చందాలు కలెక్ట్ చేయడంలో కానివ్వండి, అదేవిధంగా లైటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఎగ్జిబిషన్ వాళ్ళు కూడా అన్ని రకాల మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళంతా కూడా వాళ్ళు సిద్ధం చేసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా తరపున అంటే యథావిధిగా కంటిన్యూ చేయటానికి సో మీరు పండగ జాతరని సహకరిస్తున్నందుకు మీరు ఏదైతే మాకు చెప్పారో మా అందరి తరపున కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర మహోత్సవాన్ని ఇంకా బాగా జరుపుకునేదానికి మనకి సమయం ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ఇంకా ఉత్సాహంతో ఇంకా జాతరని ఇంకా మంచిగా జరుపుకునేదానికి సో మనందరం కూడా యాక్టివ్గా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మీరు చూస్తుంటారు ఆల్మోస్ట్ జాతరకి ఆల్మోస్ట్ 98% మనం రెడీ చేసుకోవటం జరిగింది. సో వర్తకులందరూ కూడా ప్రతి ఒక్క సంఘం నుంచి కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా అలరించడం కోసం ప్రోగ్రామ్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఓం శాంతి వారు కానివ్వండి, అదేవిధంగా సాయిరామ్ ట్రస్ట్ కానివ్వండి, సో మిగతా ఆధ్యాత్మిక బృందాలన్నీ కూడా మన ఎదురుగున్నటువంటి ఆడిటోరియంలో సో ప్రజలందరినీ, భక్తులందరినీ కూడా కట్టిపడేసే విధంగా వాళ్ళ కార్యక్రమాలు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు. సో వచ్చే నెలలో మన జాతర మహోత్సవం ఉంటుంది కాబట్టి సో ఆ రోజు వరకు కూడా సో మీ అందరి సహకారాలు ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
ప్రధాన కార్యదర్శిగా సింహాచలం అన్నయ్య ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామారావు అన్నయ్య కానివ్వండి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కానివ్వండి, సో మిగతా అన్ని మొత్తం అందరం కలుపుకొని కూడా సో ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది చాలా వరకు మార్నింగ్ కూడా మేము అందరం కూడా చర్చించుకోవటం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో, సో అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మనకు అవసరం కాబట్టి వాళ్ళు చెప్పింది మనం ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా సో జూన్ 9, 10, 11వ తారీఖున జరగబోయే ఈ పండగ మహోత్సవాన్ని పాత్రికేయ మిత్రుల వారందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. సో మీ పేపర్స్ ద్వారా, మీ మీడియా ద్వారా, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ యొక్క మెసేజ్ని అందరికీ పంపించాలని కూడా నా తరపున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ 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 మోదకొండమ్మ ఉత్సవాల్ని తేదీలు మార్పు చేయడం అనేటటువంటి జరిగింది. అంచేత ప్రజలందరూ కూడా మన ఇంటికి చుట్టాలు అయితే వచ్చేసారు, మనం ఏదో ఆహారకం చేసుకుందాం అనేటువంటి సదుద్దేశంలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా చిన్న సవరణ అయితే జరిగింది. కాబట్టి అమ్మవారి పండగ, అమ్మవారి ఘటం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శతకంపట్లో పెట్టిన తర్వాతే మనం ఘటాలు పెట్టడం అనేటటువంటి ఆనవాయితీ. అంచేత అమ్మవారికి ఈ యొక్క ఉత్సవం మార్పు జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా చుట్టాలు వస్తే ఏదైనా వధించుకోవడం, అమ్మవారి దగ్గర దండం పెట్టుకోవడం, పట్టుకెళ్ళడం అవకాశం అయితే ఉంటుంది తప్ప ఘటం ఎత్తి పండగ చేయడానికి అయితే అవకాశం లేదని ఈ విధంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కావున ఇంటికి వచ్చినట్టు చుట్టాలు అటువంటి మీరు ఏదైనా మొక్కుకున్నట్లయితే ఆ మేకను పక్క పెట్టేసుకున్నా, లేకపోతే దాన్ని వధించుకుని మళ్ళీ వేరే మేకను చేసుకోవడమో ఈ చేసేటటువంటిది ఏది కూడా అమ్మవారికి వేయించేటటువంటి విధానంగా ఉండదు. అమ్మవారి ఘటం ఇక్కడ జూన్ 9, 10, 11 మనం ఎలా అయితే నిర్ధారణ చేసుకున్నాం, ఆ 9వ తారీఖున అమ్మవారి ఘటం ఇక్కడి నుంచి కదిలి వెళ్ళి శతకంపట్లో ప్రతిష్ట చేసిన తర్వాత జరిగేటటువంటి ఉత్సవం మాత్రమే అకౌంట్ ఫర్ అవుతుంది. దయచేసి మీరందరూ గమనించి ఈ ఉత్సవానికి మీరందరూ కూడా సహకరించి మీ వచ్చినటువంటి బంధువులు కూడా అందరికీ తెలియపరచుకుంటారని వివరంగా తెలియపరచడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసింది. తద్వారా మీరందరూ తెలుసుకుని ఈ అమ్మవారి ఉత్సవాల్ని ఘనంగా బంధువులతో, మిత్రులతో అందరూ కూడా జరుపుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ యొక్క వ్యవహారం మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అన్నమాట. శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర ఈ నెల 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 3 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించడానికి ఈ రోజు ఒక సన్నాహక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్స్ కు తగిన సూచనలు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఉన్నాం కాబట్టి ఎంసీసీ ఏర్పాట్లు, అదేవిధంగా 144 సెక్షన్ కూడా మరి ప్రొమాల్గేట్ అయి ఉంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా జరగకుండా చూసుకోవడానికి ఉత్సవ కమిటీ సభ్యులకు, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా తగిన సూచనలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ పరిస్థితులను దయచేసి జాగ్రత్తగా పరిశీలించుకుని వారు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము చేస్తున్నటువంటి ఏర్పాట్లలో తగిన విధంగా పాల్గొని ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరగకుండాను తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వారు కూడా మాకు సహకరించగలని కోరుతున్నాం. ఈ మోదకొండమ్మ తల్లి జాతర ఫెస్టివల్ సంబంధించి ఈరోజు కలెక్టర్ గారితో పాటు అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టడం జరిగింది. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం బందోబస్తు ప్లాన్ కూడా రెడీ చేసాము. విల్ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ అ పీస్ఫుల్ అండ్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద పోలీస్ సైడ్. ఈ సుమారుగా 500 to 600 పోలీస్ ఫోర్స్ మనం తీసుకుని వస్తాము. ఎల్డబ్ల్యూ పరంగా ఇంకా లా అండ్ ఆర్డర్ పరంగా మనం మొత్తం ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాము. సో దట్ నో డివోటీస్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద మోదకొండమ్మ తల్లి జాతర ఫెస్టివల్. సంబంధించి ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. యాజ్ పర్ ఎంసీసీ కోడ్ మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ వరకు మనం పెట్టవచ్చు యాజ్ పర్ ఎంసీసీ ఇన్ ఫోర్స్, దాని ప్రకారం డిసిజన్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీ 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 మోదకొండమ్మ ఉత్సవాల్ని తేదీలు మార్పు చేయడం అనేటటువంటి జరిగింది. అంచేత ప్రజలందరూ కూడా మన ఇంటికి చుట్టాలు అయితే వచ్చేసారు, మనం ఏదో ఆహారకం చేసుకుందాం అనేటువంటి సదుద్దేశంలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా చిన్న సవరణ అయితే జరిగింది. కాబట్టి అమ్మవారి పండగ, అమ్మవారి ఘటం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శతకంపట్లో పెట్టిన తర్వాతే మనం ఘటాలు పెట్టడం అనేటటువంటి ఆనవాయితీ. అంచేత అమ్మవారికి ఈ యొక్క ఉత్సవం మార్పు జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా చుట్టాలు వస్తే ఏదైనా వధించుకోవడం, అమ్మవారి దగ్గర దండం పెట్టుకోవడం, పట్టుకెళ్ళడం అవకాశం అయితే ఉంటుంది తప్ప ఘటం ఎత్తి పండగ చేయడానికి అయితే అవకాశం లేదని
ఈ విధంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కావున ఇంటికి వచ్చినట్టు చుట్టాలు అటువంటి మీరు ఏదైనా మొక్కుకున్నట్లయితే ఆ మేకను పక్క పెట్టేసుకున్నా, లేకపోతే దాన్ని వధించుకుని మళ్ళీ వేరే మేకను చేసుకోవడమో ఈ చేసేటటువంటిది ఏది కూడా అమ్మవారికి వేయించేటటువంటి విధానంగా ఉండదు. అమ్మవారి ఘటం ఇక్కడ జూన్ 9, 10, 11 మనం ఎలా అయితే నిర్ధారణ చేసుకున్నాం, ఆ 9వ తారీఖున అమ్మవారి ఘటం ఇక్కడి నుంచి కదిలి వెళ్ళి సతకమ్మట్లో ప్రతిష్ట చేసిన తర్వాత జరిగేటటువంటి ఉత్సవం మాత్రమే అకౌంట్ ఫర్ అవుతుంది. దయచేసి మీరందరూ గమనించి ఈ ఉత్సవానికి మీరందరూ కూడా సహకరించి మీ వచ్చినటువంటి బంధువులు కూడా అందరికీ తెలియపరచుకుంటారని వివరంగా తెలియపరచడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసింది. తద్వారా మీరందరూ తెలుసుకుని ఈ అమ్మవారి ఉత్సవాల్ని ఘనంగా బంధువులతో మిత్రులతో అందరూ కూడా జరుపుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ యొక్క వ్యవహారం మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అన్నమాట. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కొట్టగొల్లి సింహాచలం నాయుడు గారు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొట్టగొల్లి రామారావు గారు, యాదగిరి శ్రీను గారు, తమర్బా ప్రసాద్ నాయుడు గారు, కొమ్ముజీ వెంకటరమణ గారు, ఉప సర్పంచ్ బూరెడ్డి రాము గారు, వర్తక సంఘం పెద్దలు బూరెడ్డి నాగేశ్వరరావు గారు, ఇడిమిశెట్టి అనిల్ గారు, ఉప్పల వెంకటరత్నం గారు, బొడ్డు ముకుందరావు గారు, బి త్రినాథ్ గారు, సిద్ధార్థ కొండలరావు గారు, శివరాత్రి శ్రీను గారు, ఎస్ నానాజీ గారు, ధర్మారావు గారు, వెయ్యాకుల సత్యనారాయణ గారు, శ్రీనాథ్ శ్రీను గారు, ఆలయ కమిటీ సభ్యులు కొట్టగొల్లి రమేష్ నాయుడు, బాబురావు మాస్టారు, పలాస బాలన్న, దాసరి నాగు, బేరా నాని, కొట్టగొల్లి పోతిరాజు, అప్పలరాజు, పాడి గిరికుమార్, కిమ్ముడు శివ, నానీపాత్రుడు, కిమ్ముడు మున్న, గండేరి జీవన్, కూడా అప్పి, వై దిలీప్, కడలి సాయి ప్రసాద్, అధిక సంఖ్యలో మహిళా భక్తులు, ఓం శాంతి బృందం పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి సమక్షంలో జాతర తేదీలు నిశ్చయించారు. శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి వార్షిక రాష్ట్ర గిరిజన జాతర 2024 సంవత్సరం గాను జూన్ 9, 10 మరియు 11 తేదీల్లో జాతర అత్యంత వైభవంగా నిర్వహించబడును.